నమస్కారం, భక్తి 360కి స్వాగతం. గుడికి వెళ్ళడానికి సరైన సమయం ఏది? ఉదయమా, సాయంత్రమా? శాస్త్రాలు చెప్పిన అసలు నిజాలేంటి? మనలో చాలా మందికి ఒక సందేహం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. గుడికి ఎప్పుడు వెళ్తే ఎక్కువ పుణ్యం వస్తుంది? ఉదయం బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళాలా, లేక సాయంత్రం హారతి సమయంలో వెళ్ళినా అదే ఫలితం వస్తుందా? కొంతమంది ఉదయాన్నే వెళ్ళాలి, అప్పుడే దేవుడి అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అని అంటారు. మరికొందరు సాయంత్రం దీపారాధన సమయంలో వెళ్ళడమే గొప్పది అని అంటారు. మరి నిజంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఉదయం వెళ్ళిన వారికి ఎక్కువ పుణ్యమా, సాయంత్రం వెళ్ళిన వారికి తక్కువ పుణ్యమా? లేక అసలు దేవుడికి సమయం ముఖ్యం కాదా? వీటి గురించి ఈ రోజు వీడియోలో శాస్త్రాలు, సాంప్రదాయాలు చెప్పే అసలు విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం గుడికి ఎందుకు వెళ్తాం? కేవలం కోరికలు చెప్పుకోవడానికా, డబ్బులు రావాలని కోరుకోవడానికా, ఉద్యోగం రావాలని అడగడానికా? కాదు. ఆలయానికి వెళ్ళడం అంటే మన మనసును ప్రశాంతంగా చేసుకోవడం, దైవాన్ని స్మరించడం, మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం, ఆధ్యాత్మికంగా మనల్ని మనం బలపరుచుకోవడానికి. అందుకే భారతీయ సంస్కృతిలో దేవాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. మరి హిందూ సాంప్రదాయంలో బ్రహ్మముహూర్తం నుంచి సూర్యోదయం తర్వాత వరకు ఉండే సమయాన్ని అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది, గాలి స్వచ్ఛందంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో చేసే ప్రార్థన, జపం, ధ్యానం మరింత ఏకాగ్రతతో చేయగలమని శాస్త్రాలు చెప్తున్నాయి. పెద్దలు ఎందుకు రోజు దేవుణ్ణి చూసి మొదలు పెట్టాలి అనేవారు కూడా తెలుసా? ఎందుకంటే ఉదయం మొదట ఆలోచన సానుకూలంగా ఉంటే రోజంతా అదే ప్రభావం కొనసాగుతుందని వారు నమ్మేవారు. దేవుణ్ణి దర్శించుకొని రోజు ప్రారంభిస్తే మనసుకు ధైర్యం వస్తుంది, ఆత్మీయ విశ్వాసం పెరుగుతుంది, చెడు ఆలోచనలు కూడా తగ్గుతాయి, రోజంతా ఉత్సాహంగా పనిచేయగలమని విశ్వాసం. మరి మీరు గమనించే ఉంటారు, అభిషేకాలు, సుప్రభాతం, మంగళహారతి, తోమాల సేవ ఇలాంటి అనేక ప్రత్యేక పూజలు ఉదయాన్నే జరుగుతాయి. దీనికి కారణం ఉదయ సమయాన్ని దైవారాధనకు అత్యంత అనుకూలంగా భావించడం. అందుకే ఉదయం దర్శనానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాయంత్రం గుడికి వెళ్ళడం మంచిది కాదా అంటే చాలా మందికి ఇక్కడ సందేహం వస్తుంది. ఉద్యోగం, కాలేజ్, వ్యాపారం ఇలాంటి అందరికీ ఉదయం వెళ్ళే అవకాశం ఉండదు. అయితే వాళ్ళకి పుణ్యం రాదా అంటే అస్సలు కాదు. శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. మరి సాయంత్రం హారతి ప్రత్యేకత ఏమిటి? సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేస్తారు. గంటలు మోగుతాయి, వేద మంత్రాలు వినిపిస్తాయి, దీపాల వెలుగుతో ఆలయం మరింత ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. ఈ సమయంలో దేవుణ్ణి దర్శించుకోవడం ఇంట్లో శుభం, శాంతి, సానుకూల వాతావరణం కలుగుతుందని సాంప్రదాయ విశ్వాసం. అయితే ఎక్కువ పుణ్యం ఎప్పుడు వస్తుంది అంటే అదే అసలు ప్రశ్న. ఉదయాన్నేనా, సాయంత్రమా? శాస్త్రాలు చెప్పే సమాధానం చాలా గొప్పది. దేవుడికి సమయం కంటే భక్తి ముఖ్యమైనది. మీ మనసు పవిత్రంగా ఉంటే, మీ భక్తి నిజాయితీగా ఉంటే ఉదయమైన సాయంత్రమైన దైవానుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఇంకో సందేహం కూడా ఉంటుంది, మధ్యాహ్నం చాలా ఆలయాలకు ఎందుకు మూసివేస్తూ ఉంటారు అని. దీనికి కూడా సాంప్రదాయ కారణం ఉంది. మధ్యాహ్న సమయంలో దేవుడికి నైవేద్యం సమర్పించడం, విశ్రాంతి ఇవ్వడం కొన్ని ఆలయాల ఆచారాలు నిర్వహించడం జరుగుతుంది. అందుకే చాలా ఆలయాలు కొంతసేపు దర్శనాన్ని నిలిపివేస్తాయి. అయితే ప్రతి ఆలయ సమయాలు వేరువేరుగా కూడా ఉండొచ్చు. అందుకే వెళ్లే ముందు ఆలయ దర్శన సమయాలు తెలుసుకోవడం మంచిది. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఉదయం గుడికి వెళ్ళాడు, కానీ మనసంతా కోపం, అహంకారం, ఈర్ష్యతో నిండిపోయి ఉంది. మరో వ్యక్తి సాయంత్రం వెళ్ళాడు, కానీ నిజమైన భక్తితో దేవుణ్ణి ప్రార్థించాడు. ఇద్దరిలో ఎవరి ప్రార్థన గొప్పది? శాస్త్రాలు చెప్పేది భక్తి ఉన్న మనసే గొప్పది అని. దేవుడికి మన హృదయం కనిపిస్తుంది, గడియారం కనిపించదు. రోజు గుడికి వెళ్ళాలనే వారు ఏం చేయాలి? ఇది కూడా చాలా మందికి ఉన్న సందేహం. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి సమయంలో ఇంట్లోనే పూజ చేయండి, దీపం వెలిగించండి, 5 నిమిషాలు ధ్యానం చేయండి, దేవుణ్ణి స్మరించుకోండి. భక్తితో చేసిన ప్రార్థనకు కూడా అదే విలువ ఉంటుందని పెద్దలు చెప్తారు. గుడికి వెళ్ళినప్పుడు చేయకండి కొన్ని తప్పులు. గుడికి వెళ్ళి ఫోన్లు మాట్లాడటం, సెల్ఫీలు తీసుకోవడం, అనవసరంగా పెద్దగా మాట్లాడటం, త్వరగా దర్శనం ముగించేసి బయటకు రావడం, ఇవన్నీ తగ్గించడం మంచిది. దర్శనం తర్వాత 2 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుంటే మనసు మరింత స్థిరంగా మారుతుంది. ఈ రోజుల్లో టెన్షన్, డిప్రెషన్, ఆందోళన, పని ఒత్తిడి, సోషల్ మీడియా ఇవన్నీ మనసును అలసిపోయేలా చేస్తున్నాయి. అలాంటి సమయంలో కొన్ని నిమిషాలు ఆలయంలో గడపడం మనసుకు ఒక కొత్త శక్తిని ఇచ్చే అనుభూతిని కలిగించవచ్చు. కాబట్టి ఉదయం గుడికి వెళ్ళడం శుభప్రదమే, సాయంత్రం హారతికి వెళ్ళడం కూడా పవిత్రమే. కానీ ఈ రెండిటి కంటే ముఖ్యమైనది మీ భక్తి, మీ విశ్వాసం,
మీ మనస్సు. శాస్త్రాల ప్రకారం ఉదయం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన సమయంగా భావించిన ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా భక్తితో చేసిన ప్రార్థనే నిజమైన పూజ అని పేర్కొంటారు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సమయాన్ని మాత్రమే కాదు, మనసుకు కూడా సిద్ధంగా చేసుకొని వెళ్ళండి. మరి మీరు ఎక్కువగా గుడికి ఎప్పుడు వెళ్తారు? ఉదయమా, సాయంత్రమా? దానికి కారణం ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా భక్తి 360 ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.